2020లో కరోనా వచ్చినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టాక్ మార్కెట్స్ క్రాష్ అయ్యి రీటైల్ ఇన్వెస్టర్స్ కొన్ని వేల కోట్ల రూపాయలు నష్టపోయారు. జనరల్ గా స్టాక్ మార్కెట్స్ క్రాష్ అయినప్పుడు ఎక్కువ డబ్బు ఇన్వెస్ట్ చేసే ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అండ్ హెచ్ఎన్ఐ క్లయింట్స్ పెద్దగా నష్టపోరు. ఎందుకంటే వాళ్ళు ఒక సర్టెన్ అమౌంట్ వచ్చిన వెంటనే వాళ్ళ డబ్బుని మార్కెట్ నుండి తీసేసి సేఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ కి షిఫ్ట్ చేస్తారు. కానీ మనలాంటి సామాన్య ప్రజలు మాత్రం హై రిటర్న్స్ కి ఆశపడి ఫైనల్ గా వాళ్ళ ట్రాప్ లో ఇరుక్కుంటాం. సో ఇది గమనించిన చాలా మంది రీటైల్ ఇన్వెస్టర్స్ రీసెంట్ టైమ్స్ లో హై రిటర్న్స్ కంటే సేఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ కోసం ఎక్కువగా వెతుకుతున్నారు. అండ్ ఎగ్జాక్ట్ గా ఇదే టైంలో సెంట్రల్ గవర్నమెంట్ ఒక అనౌన్స్మెంట్ చేసింది. అదేంటంటే ఇప్పటి వరకు కార్పొరేట్ బాండ్స్ అనేవి కేవలం రిచ్ పీపుల్ మాత్రమే ఇన్వెస్ట్ చేసేలా హై ఫేస్ వాల్యూతో ఉండేవి. అంటే కార్పొరేట్ బాండ్స్ లో ఇన్వెస్ట్ చేయడానికి మన దగ్గర కనీసం 1 లక్ష నుండి 10 లక్షల రూపాయలు ఉండాలి. కానీ సెబీ దీన్ని సడన్ గా 10,000కి తగ్గించేసింది. సెబీ తీసుకున్న ఈ ఒక్క డెసిషన్ మన దేశంలో సుమారు 1,00,000 కోట్ల రూపాయలు విలువైన కార్పొరేట్ బాండ్ మార్కెట్లోకి కామన్ మ్యాన్ అడుగుపెట్టేలా చేసింది. సో ఇది గమనించిన అజింక్య కులకర్ణి అండ్ అభిక్ పటేల్ అనే 2 వ్యక్తులు వాళ్ళు చేస్తున్న హై పేయింగ్ జాబ్స్ కి రిజైన్ చేసి సామాన్య ప్రజలు ఈజీగా కార్పొరేట్ బాండ్స్ లో ఇన్వెస్ట్ చేయడానికి ఒక యూజర్ ఫ్రెండ్లీ ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేయాలి అనే ఆలోచనతో వాళ్ళు స్టార్ట్ చేసిన ఒక చిన్న కంపెనీ ఈ రోజు కొన్ని వేల కోట్ల రూపాయల బిజినెస్ చేస్తుంది. అదే వింట్ వెల్త్. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే అసలు కార్పొరేట్ బాండ్స్ అంటే ఏంటి, స్టాక్ మార్కెట్స్ కి బాండ్ మార్కెట్స్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటి, ఎవరు టచ్ చేయని బిజినెస్ లోకి ఈ వింట్ వెల్త్ అనే కంపెనీ ఎలా ఎంటర్ అయింది అండ్ అందులో ఎలా ఎదిగిందో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. ఈ వీడియోలో మీకు ఏం అర్థం కావాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు బాండ్ అంటే ఏంటో తెలియాలి. జనరల్గా గవర్నమెంట్కి లేదా కార్పొరేట్ కంపెనీస్కి సడన్గా డబ్బులు కావాల్సినప్పుడు మనలాంటి సామాన్య ప్రజల నుండి డబ్బుని లోన్గా తీసుకోవడానికి వాళ్ళు బాండ్స్ని ఇష్యూ చేస్తారు. ఒకవేళ ఆ బాండ్స్ని మనం కొనుక్కుంటే దాన్నే బాండ్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. బాండ్స్కి ఫిక్స్డ్ రిటర్న్స్ వస్తాయి. అంటే ఎవరైతే బాండ్స్ని ఇష్యూ చేస్తారో వాళ్ళు ముందే ఆ బాండ్కి ఇంట్రెస్ట్ రేట్ ఎంత, ఇంట్రెస్ట్ ఎప్పుడు పే చేస్తారు అండ్ ఆ బాండ్ యొక్క మెచ్యూరిటీ పీరియడ్ ఏంటి. మెచ్యూరిటీ పీరియడ్ అంటే బాండ్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి వాళ్ళ డబ్బులు వెనక్కి ఎప్పుడు వస్తాయో కూడా ఆ బాండ్ మీద రాసి ఉంటుంది. దీన్నే మెచ్యూరిటీ పీరియడ్ అంటారు. మేజర్గా బాండ్స్ అనేవి 2 రకాలుగా ఉంటాయి. ఒకటి గవర్నమెంట్ బాండ్స్, ఇంకొకటి కార్పొరేట్ బాండ్స్. సెంట్రల్ గవర్నమెంట్ లేదా స్టేట్ గవర్నమెంట్కి ఏదైనా ఫండ్ షార్టేజ్ వచ్చినప్పుడు ప్రజల నుండి వాళ్ళు డబ్బుని లోన్గా తీసుకోవడానికి బాండ్స్ని ఇష్యూ చేస్తారు. వాటిని గవర్నమెంట్ బాండ్స్ అంటారు. ఈ బాండ్స్ని డైరెక్ట్గా గవర్నమెంట్ ఇష్యూ చేయడం వల్ల అవి చాలా సేఫ్ ఇన్వెస్ట్మెంట్స్గా కన్సిడర్ చేస్తారు. నెక్స్ట్ కార్పొరేట్ బాండ్స్. వీటిని ప్రైవేట్ కంపెనీస్ ఇష్యూ చేస్తాయి. సో మీకు బాండ్ అంటే ఏంటి అండ్ అవి ఎన్ని రకాలో అర్థమైంది కదా. అయితే ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తా చూడండి. ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ అనే పేరు వినగానే మనకి స్టాక్ మార్కెట్స్, మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్ అండ్ రియల్ ఎస్టేట్ అనే పదాలు ఎక్కువగా వినిపిస్తాయి. అవునా? ఎందుకంటే వీటి గురించి దాదాపు అందరికీ తెలుసు. కానీ బాండ్స్ గురించి పెద్దగా ఎవరికీ తెలీదు. దీనికి రీజన్ ఏంటంటే 2021 ముందు వరకు మన దేశంలో సామాన్య ప్రజలు ఎవరు కూడా డైరెక్ట్గా బాండ్స్లో ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం ఉండేది కాదు. ఈ బాండ్స్లో ఇన్వెస్ట్ చేసే అవకాశం కేవలం ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్కి మాత్రమే ఉండేది. ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటే బ్యాంక్స్, ఇన్సూరెన్స్ కంపెనీస్, మ్యూచువల్ ఫండ్స్, పెన్షన్ ఫండ్స్ ఎట్సెట్రా. సింపుల్గా చెప్పాలంటే గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కంపెనీస్ కానీ బాండ్స్ని రిలీజ్ చేస్తే 2021 కంటే ముందు ఆ బాండ్స్ని కేవలం ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ మాత్రమే కొనుక్కుని డబ్బు సంపాదించేవారు. అప్పట్లో మనలాంటి రీటైల్ ఇన్వెస్టర్స్ ఈ బాండ్స్లో ఇన్వెస్ట్ చేసి డబ్బు సంపాదించాలంటే మనకి డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసే ఆప్షన్ లేదు. కాబట్టి ఇండైరెక్ట్గా మ్యూచువల్ ఫండ్స్ ద్వారా మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి. ఈ పర్టికులర్ రీజన్ వల్లే మన దేశంలో ఉన్న కొన్ని కోట్ల మంది రీటైల్ ఇన్వెస్టర్స్కి స్టాక్ మార్కెట్స్ గురించి తెలిసినంతగా బాండ్ మార్కెట్స్ గురించి తెలియదు. అర్థమైందా? కానీ 2021లో ఆర్బీఐ ఈ బాండ్ మార్కెట్ని కేవలం ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్కి మాత్రమే పరిమితం చేయకుండా కామన్ మ్యాన్కి కూడా అందుబాటులోకి తీసుకురావడానికి 2 మేజర్ చేంజెస్ని తీసుకొచ్చింది. చేంజ్ నెంబర్ 1, ఇంతకు ముందు రీటైల్ ఇన్వెస్టర్స్ డైరెక్ట్గా బాండ్స్లో ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం లేదు అని చెప్పుకున్నాం. అవునా? కానీ ఇప్పుడు ఆ అవకాశాన్ని కల్పిస్తూ 2021 నవంబర్లో ఆర్బీఐ రీటైల్ డైరెక్ట్ స్కీమ్ని లాంచ్ చేసింది. అంటే ఇప్పుడు మనలాంటి చిన్న చిన్న రీటైల్ ఇన్వెస్టర్స్ కూడా డైరెక్ట్గా గవర్నమెంట్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అన్నమాట. చేంజ్ నెంబర్ 2, ఒకప్పుడు కార్పొరేట్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే మినిమం ఫేస్ వాల్యూ 10 లక్షలు ఉండేది. అంటే మీ దగ్గర కనీసం 10 లక్షలు ఉంటేనే కానీ మీరు ఒక కార్పొరేట్ బాండ్లో ఇన్వెస్ట్ చేయలేరు. కానీ మీ దగ్గర కనీసం ఒక 100 రూపాయలు ఉన్న స్టాక్ మార్కెట్లో హ్యాపీగా ఇన్వెస్ట్ చేయొచ్చు. అందుకే చాలామంది రీటైల్ ఇన్వెస్టర్స్
బాండ్స్ని పట్టించుకోకుండా స్టాక్ మార్కెట్స్లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేసేవారు. సో ఇది గమనించిన సెబీ 2022లో కార్పొరేట్ బాండ్ యొక్క మినిమం ఫేస్ వాల్యూని 10 లక్షల నుండి 1 లక్షకి తగ్గించింది. మళ్ళీ 2024లో దాన్ని 1 లక్ష నుండి 10,000కి తగ్గించింది. అంటే ఇప్పుడు మనం కార్పొరేట్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే మన దగ్గర 10 లక్షలు ఉండాల్సిన అవసరం లేదు. కేవలం 10,000 ఉన్నా కూడా మనం బాండ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. సెబీ తీసుకున్న ఈ ఒక్క డెసిషన్ ఇండియాలో ఉన్న కొన్ని లక్షల మంది రీటైల్ ఇన్వెస్టర్స్ని కార్పొరేట్ బాండ్స్ వైపు చూసేలా చేసింది. ఎందుకంటే బాండ్స్ అనేవి ఫిక్స్డ్ ఇన్కమ్ ఇన్స్ట్రుమెంట్స్. అంటే బాండ్స్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మార్కెట్ యొక్క ఫ్లక్చుయేషన్స్తో కానీ గ్లోబల్ ఫైనాన్షియల్ కండిషన్స్తో కానీ సంబంధం లేకుండా ప్రతి నెల ఫిక్స్డ్ ఇన్కమ్ వస్తుంది. బికాస్ బాండ్లో ఇన్వెస్ట్ చేసే ముందు ఆ బాండ్ ఎంత రిటర్న్స్ని జనరేట్ చేస్తుంది, మన ఇన్వెస్ట్మెంట్స్ అండ్ రిటర్న్స్ ఎప్పుడు మన అకౌంట్కి తిరిగి వస్తాయో కూడా క్లియర్గా రాసి ఉంటుంది. అందుకే బాండ్స్ని ఫిక్స్డ్ ఇన్కమ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటారు. అయితే ఒకప్పుడు ఇవి రీటైల్ ఇన్వెస్టర్స్కి అందుబాటులో లేవు కాబట్టి చాలామంది వీటిలో ఇన్వెస్ట్ చేసేవారు కాదు. కానీ రీసెంట్గా సెబీ తీసుకొచ్చిన ఈ కొత్త రూల్స్ వల్ల ఇండియాలో ఉన్న చాలామంది రీటైల్ ఇన్వెస్టర్స్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే మార్కెట్లో చాలా బాండ్స్ ఉంటాయి. సో ఒక కార్పొరేట్ బాండ్ని సెలెక్ట్ చేసుకొని దాని ఇంట్రెస్ట్ రేట్, మెచ్యూరిటీ పీరియడ్, సేఫ్టీ రేటింగ్స్ లాంటి డీటెయిల్స్ అన్నింటినీ అనలైజ్ చేసి అందులో ఇన్వెస్ట్ చేయాలంటే అది చాలా కాంప్లికేటెడ్ ప్రాసెస్. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి బాండ్స్లో ఇన్వెస్ట్ చేసేంత టైం ఎవరికి ఉండదు. సో ఇది గమనించిన అజంక్య కులకర్ణి, అభిక్ పటేల్, శశాంక్ చెమల్దారి అండ్ అంశుల్ గుప్తా అనే 4 ఐఐటి గ్రాడ్యుయేట్స్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్స్ ఎంత సింప్లిఫైడ్గా ఉంటాయో సేమ్ అలాగే బాండ్స్లో ఇన్వెస్ట్ చేయడానికి కూడా ఒక సింపుల్ ప్లాట్ఫామ్ని క్రియేట్ చేయాలి అనే ఆలోచనతో వీళ్ళ 4 కలిసి ఒక కంపెనీని స్టార్ట్ చేశారు. అదే వింట్ వెల్త్. వీళ్ళు చేసే బిజినెస్ ఏంటో సింపుల్గా చెప్తా చూడండి. కార్పొరేట్ కంపెనీస్ వాళ్ళ బిజినెస్ని ఎక్స్పాండ్ చేసుకోవడానికి కావాల్సిన డబ్బు కోసం మార్కెట్లోకి బాండ్స్ని రిలీజ్ చేస్తాయి. సో ఇప్పుడు వాళ్ళ ముందున్న ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ బాండ్స్ని నమ్మి అందులో ఇన్వెస్ట్ చేయడానికి ఇన్వెస్టర్స్ కావాలి. సేమ్ అలాగే కొంతమంది ప్రజలకి బాండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి అనే ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ ఏ కంపెనీ బాండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి, ఏది సరైన బాండో తెలియక కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో ఈ వింట్ వెల్త్ అనే కంపెనీ ఏం చేస్తుందంటే కార్పొరేట్ కంపెనీస్కి అలాగే ఇన్వెస్టర్స్కి మధ్య ఒక మీడియేటర్గా ఉంటూ ఇన్వెస్టర్స్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేసి దాన్ని వెరిఫై చేసి సింప్లిఫైడ్ ఫార్మేట్లో వాళ్ళ వెబ్సైట్లో పెడుతుంది. ఇది చూసిన ఇన్వెస్టర్స్ బాండ్స్ గురించి క్లియర్గా అర్థం చేసుకుని వాళ్ళకి నచ్చిన బాండ్లో ఈజీగా ఇన్వెస్ట్ చేస్తారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే వింట్ వెల్త్ కంపెనీ అన్ని కార్పొరేట్ బాండ్స్ని వాళ్ళ ప్లాట్ఫామ్లో లిస్ట్ చేయదు. బికాస్ ఇలా చేస్తే వాళ్ళు కస్టమర్స్ యొక్క నమ్మకాన్ని కోల్పోతారు. సో అందుకే ఏదైనా ఒక కార్పొరేట్ బాండ్ వింట్ వెల్త్ ప్లాట్ఫామ్లో లిస్ట్ చేయాలంటే ముందు వాళ్ళు కొన్ని బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్స్ని కంప్లీట్ చేస్తారు. లైక్ క్రెడిట్ రిస్క్, సెక్యూర్ బాండ్స్ అండ్ లిక్విడిటీ రిస్క్. ఇవి ఏంటి అనుకుంటున్నారా? చెప్తా చూడండి. క్రెడిట్ రిస్క్ అంటే ఏదైనా ఒక కార్పొరేట్ కంపెనీ బాండ్ రిలీజ్ చేసినప్పుడు ఆ బాండ్ మెచ్యూరిటీ పీరియడ్ వరకు ఉంటుందా లేదా, అంటే ఆ బాండ్లో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్కి డబ్బులు వెనక్కి వచ్చే వరకు కూడా అసలు ఆ కంపెనీ ఉంటుందా లేక మూతపడుతుందా అనేది తెలుసుకోవడాన్నే క్రెడిట్ రిస్క్ అంటారు. నెక్స్ట్ సెక్యూర్ బాండ్స్ అంటే కార్పొరేట్ కంపెనీ బాండ్ ఇష్యూ చేస్తే మనం ఆ బాండ్ కొనుక్కుని ఆ కంపెనీకి డబ్బులు ఇస్తాం. అవునా? ఒకవేళ ఆ కంపెనీ యొక్క బిజినెస్ నష్టాల్లోకి వెళ్తే అప్పుడు మనం ఇన్వెస్ట్ చేసిన డబ్బు రిస్క్లో పడుతుంది. అలాంటి టైంలో ఆ కంపెనీకి ఏమైనా ఆస్తులు ఉంటే అప్పుడు ఆ ఆస్తులు అమ్మేసి ఇన్వెస్టర్స్కి డబ్బులు సెటిల్ చేస్తారు. ఎలాంటి కంపెనీ బాండ్స్ని సెక్యూర్ బాండ్స్ అంటారు. నెక్స్ట్ లిక్విడిటీ రిస్క్ అంటే బాండ్స్ కొనుక్కున్న వాళ్ళు ఆ బాండ్ యొక్క మెచ్యూరిటీ పీరియడ్ పూర్తవ్వక ముందే వాటిని అమ్ముకోవాలంటే దానికి ఉన్న అవకాశాలు ఏంటి అనేది తెలుసుకోవడాన్ని లిక్విడిటీ రిస్క్ అంటారు. సో వింట్ వెల్త్ కంపెనీ ఈ చెక్స్ అన్ని పూర్తి చేసిన తర్వాతే ఏ బాండ్నైనా వాళ్ళ ప్లాట్ఫామ్లో లిస్ట్ చేస్తుంది. అంతేకాదు ఇన్వెస్టర్స్లో నమ్మకాన్ని పెంచుకోవడానికి వాళ్ళ ప్లాట్ఫామ్లో లిస్ట్ అయిన ప్రతి బాండ్లో కూడా పర్సనల్గా వింట్ వెల్త్ కంపెనీ 2% ఇన్వెస్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ XYZ అనే కంపెనీ ఒక ప్రాజెక్ట్ కోసం 10 కోట్ల రూపాయల విలువైన బాండ్స్ని అమ్మడానికి వింట్ వెల్త్ ప్లాట్ఫామ్లో లిస్ట్ చేయాలనుకుంది. సో వింట్ వెల్త్ కంపెనీ ఏం చేస్తుందంటే XYZ కంపెనీ యొక్క క్రెడిట్ రిస్క్, సెక్యూర్ బాండ్స్ అండ్ లిక్విడిటీ రిస్క్ని చెక్ చేసి వెరిఫికేషన్లో అది సరైన కంపెనీ అని తెలిస్తే ముందు వింట్ వెల్త్ కంపెనీయే ఈ XYZ కంపెనీ యొక్క బాండ్స్లో ఓన్గా 2% ఇన్వెస్ట్ చేసి అప్పుడు వాళ్ళ ప్లాట్ఫామ్లో దాన్ని లిస్ట్ చేస్తుంది. ఇలా చేయడం వల్ల ఇన్వెస్టర్స్లో ప్లాట్ఫామ్ మీద నమ్మకం పెరుగుతుంది. ఎందుకంటే ఇన్వెస్టర్స్తో పాటు ప్రతి బాండ్లో కూడా వింట్ వెల్త్ ఇన్వెస్ట్ చేయడం వల్ల లాభం వచ్చినా నష్టం వచ్చినా అది ఇన్వెస్టర్స్తో ఈ కంపెనీ సమానంగా పంచుకుంటుంది. సో ఇదే బిజినెస్ మోడల్ని ఫాలో అవుతూ 2020లో చాలా తక్కువ మంది ఇన్వెస్టర్స్తో స్టార్ట్ అయిన ఈ కంపెనీ
ఈ రోజు దాదాపు 9 లక్షలకి పైగా ఇన్వెస్టర్స్తో 3,600 కోట్ల రూపాయలకి పైగా విలువైన బాండ్స్ని అమ్మి మన దేశంలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ బాండ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్లో ఒకటిగా మారింది. ఈ కంపెనీ ఇంత ఫాస్ట్గా ఎదగడానికి రీజన్ ఏంటంటే ఇప్పటి వరకు ఎవరూ పెద్దగా టచ్ చేయని మార్కెట్ని ఈ కంపెనీ ఎక్స్ప్లోర్ చేసింది. నేను ఇంతకు ముందు చాలా వీడియోస్లో చెప్పినట్టే ఎక్కడైతే కాంపిటీషన్ తక్కువ ఉంటుందో అక్కడ సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇండియాలో ఉన్న చాలా ఫిన్టెక్ కంపెనీస్ ఎక్కువగా స్టాక్ మార్కెట్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద ఫోకస్ చేస్తాయి, కానీ బాండ్ మార్కెట్ మీద పెద్దగా ఫోకస్ చేయవు. కానీ ఆ పని వింట్ వెల్త్ కంపెనీ చేసింది. కానీ ఇది ఇంకా స్టార్టింగ్ స్టేజ్ మాత్రమే, ఎందుకంటే బాండ్ మార్కెట్ గురించి రీటైల్ ఇన్వెస్టర్స్కి ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. సో బాండ్ ఇన్వెస్ట్మెంట్స్ని సెబీ ఇంకా సింప్లిఫై చేస్తే అప్పుడు ఇండియాలో స్టాక్ మార్కెట్స్ ఎంత ఫేమస్ అయ్యాయో బాండ్ మార్కెట్స్ కూడా అంతే ఫేమస్ అవుతాయి. అప్పుడు చిన్న చిన్న ఇన్వెస్టర్స్ కూడా బాండ్స్లో ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తారు. కొంత డబ్బుని బాండ్ అండ్ డెట్ ఇన్స్ట్రుమెంట్స్లోకి డైవర్సిఫై చేసి ఫైనాన్షియల్ క్రైసిస్ నుండి సేఫ్గా ఉండగలుగుతారు. లాజిక్ అర్థమైందా? సో ఇది వింట్ వెల్త్ కంపెనీ యొక్క టోటల్ స్టోరీ. మీకు ఏమైనా డౌట్ ఉంటే అది కింద కామెంట్ చేయండి. వింట్ వెల్త్ ప్లాట్ఫామ్ యొక్క లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒకసారి చెక్ చేయండి. Investments in debt securities, municipal debt securities, securitized debt instruments are subject to risks, including delay and/or default in payment. Read all the offer-related documents carefully. So thank you for watching and I will see you in the next video. Till then, this is your friend Surya signing off.